వెల్కమ్ టు సింపుల్ క్విక్ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ మనం ఒక హాఫ్ కిలో కడిగిన చికెన్ ఒక బౌల్ తీసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు అండ్ జీరా మిక్స్డ్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, తగినంత కారం, కొంచెం పసుపు, కొద్దిగా ఆయిల్, కొద్దిగా కరివేపాకు, వీలైతే ఒక హాఫ్ నిమ్మకాయ. ఇవన్నీ ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 45 మినిట్స్ డీప్ ఫ్రీజ్ లో పెట్టాలి. ఒక బాండీలో 4 నుంచి 5 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందాం. ఇందులోకి 4 కట్ చేసిన పచ్చిమిర్చి మరియు 4 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టిన చికెన్ తీసి బాణీలో వేసి బాగా మిక్స్ చేద్దామండి. మొత్తం ఆనియన్స్, ఆయిల్ అండ్ మసాలా అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్ మగ్గనిద్దామండి. యాక్చువల్గా మనం ఇది ఫ్రిడ్జ్ లో పెట్టాం కాబట్టి ఆల్రెడీ మసాలా అంతా ముక్కకు పట్టేసి ఉంటుంది. ఓన్లీ ముక్క ఒకటి ఉడకాలి. అది చాలా త్వరగా అయిపోతుంది మనం ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో సింపుల్ అండ్ క్విక్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇందులో మనం మసాలా కూడా చాలా తక్కువ వేసాం కాబట్టి సో మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల మనకి సాల్ట్, కారము అవన్నీ ప్రాపర్ గా ముక్కకు పడతాయి కాబట్టి మనకి చాలా టేస్టీగా వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ to our YouTube channel Simple Quick Recipes.